పద పద శ్లోక, అలా బయటికెళ్దాము. సరే అమ్మా, పద. మా అమ్మ ఇప్పుడు బగారా రైస్ పన్నీర్ కర్రీ చేస్తుంది. దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు. సో సో మేము మా ఇంటి పక్కనే గాలా సూపర్ మార్కెట్కి వచ్చేసాము. శ్లోక, వీడియో తీసుకుంటావా అమ్మ? తీసుకోమ్మా అని మా అమ్మ పర్మిషన్ ఇచ్చింది. అలానే షాప్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో కెమెరా ఆన్, యాక్షన్ స్టార్ట్. మాకు గాలాలో ఉన్న ప్రోడక్ట్స్ క్వాలిటీ నచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ వీకెండ్స్ కన్నా మాకు వీక్ డేస్లోని మంచి ఆఫర్స్ దొరుకుతున్నాయి. మాకొక్కటే కాదండి, అందరికీ కూడా. మీరు ఈ వీడియోలో అక్కడక్కడ ఆరెంజ్ కలర్ నేమ్ ప్లేట్స్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా దాని మీనింగ్ కూడా ఉంది. దానికి ఒక మీనింగ్ ఏంటంటే, ఎల్లో కలర్ అంటే నార్మల్ రేట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అర్థము. ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ నేమ్ ప్లేట్ ఉంటే అంటే ఏమైనా స్పెషల్ ఆఫర్ కానీ స్పెషల్ రేట్ కానీ ఆ ప్రోడక్ట్కి ఉన్నట్టు. గ్రీన్ కలర్ అంటే ఆ ప్రోడక్ట్ కొత్తగా వచ్చినట్టు. బ్యాడ్ లక్ ఏంటిదంటే ఈరోజు ఏమీ ఆఫర్స్ లేవు. సో అందుకే నాకేం కొనియలేదు. ఒకసారి నేను అంకుల్ని, అంకుల్ మీ దగ్గర కబాబ్ ఉందా అని అడిగితే అంకుల్ చేతిలో ఒక ప్యాకెట్ పెట్టినారు. ఆ ప్యాకెట్ ఏంటిదంటే ఇప్పుడు నేను చూపించిన క్రీమ్ అన్నమాట. సరేలే అని ఇంటికి తీసుకొచ్చి తీరా ఓపెన్ చేసి తింటుంటే తెలుస్తుంది అది కవ్వపన్ కాదు, ఉత్తి చెక్క క్రీము పన్ను వేసిన పన్ను అని. ఐ మిస్ యూ కవ్వపన్. ఇక్కడ చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయండి. దాంట్లో మ్యాంగోస్లో అయితే చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి. దాంట్లో మా నాన్న అన్ని మ్యాంగోస్ తినిపించారు. ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్లో నా ఫేవరెట్ వన్ ఇండియన్ మ్యాంగో. ఎంతైనా మన ఇండియానే కదండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డైరీ ప్రోడక్ట్స్ కావుతోనే తయారవుతాయి. సజెస్ కావు బటర్, కావు ఘీ, కావు మిల్క్, కావు పెరుగు, అలా ఎక్సెట్రా. అండ్ ఆల్సో డబ్బాల నుంచి పెరుగుతో మనము పాలు తోడు పెట్టలేమన్నమాట. సో మా అమ్మ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ ఇండియా నుంచి పెరుగు తెస్తే కొంచెం బారో చేసుకొని పాలని తోడు పెడుతుంది అన్నమాట. సో అలానే రోజు హోమ్ మేడ్ ఫ్రెష్ పెరుగు వస్తుంది మాకు. ఇంకో విషయం అండి, ఇక్కడ మజ్జిగ కానీ లస్సీ కానీ ఇలా ప్యాక్గా దొరుకుతాయి. ఫ్రెష్గా ఏం దొరకవు. కొన్ని చోట్లని అలా ఫ్రెష్గా అమ్ముతారు లస్సీ. ఇదిగో ఇలా రెడ్ కలర్ అంటే స్వీట్ మీఠీ లస్సీ అని అర్థం, బ్లూ కలర్ అంటే నార్మల్ మజ్జిగ అని అర్థం అన్నమాట. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ చాలా చాలా రకాల పాస్తాస్ ఉంటాయి. చాలా చాలా డిఫరెంట్. ఆ లాంగ్ స్టిక్స్ నుంచి కర్వ్ వన్స్ వరకు ఈవెన్ చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. బట్ మా మమ్మీకి అంత నీట్గా కుక్ చేయడం రాదు. బికాజ్ అన్ని వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ ఉన్నాయన్నమాట. పాస్తాస్ ఒక్కటే కాదు, ఇక్కడ మ్యాగీ కానీ రామెన్ కానీ ఈవెన్ నాన్ వెజ్ మ్యాగీస్ కూడా ఉన్నాయి. ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. ఆల్సో మ్యాగీతో పాటు నంచుకొని తినడానికి కచప్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా కచప్స్ ఉన్నాయన్నమాట. టమాటో ప్యూరీస్ కూడా ఉన్నాయి, మయోనీస్ ఉన్నాయి. ఈ ఫుల్ సెక్షన్ అంతా కచప్ సెక్షనే. ఇక్కడ చూసారా, అలసందల వడలు కూడా ఉన్నాయి. ఇన్స్టెంట్ అలసంద వడలు, సమోసా, స్ప్రింగ్ రోల్స్, అన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఈవెన్ పిజ్జాస్ కూడా ఉన్నాయి తెలుసా. ఇప్పుడు అలసంద వడలు దుబాయ్లో చాలా ఫేమస్ స్నాక్ మాట. ఆల్సో వాళ్ళకి అలసందల వడలు అంటే ఇక్కడ చాలా ఇష్టము. విషయం తెలుసా, మన సోనా మసూరి కూడా దొరుకుతుంది. ఇక్కడ తెలుగు అక్షరాలు రాస్తుంది దానిపైన. తీసినప్పుడల్లా కొంచెం హ్యాపీగా కనపడుతుంది నాకు. హాయ్ చెప్పలేదు కదా, హాయ్. వీడియో ఎండ్ అయిపోయింది కాబట్టి బాయ్. బోర్ కొడితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ మాత్రం చేయండి ప్లీజ్.
బాయ్ బాయ్ గాలా. సీ యూ సూన్.